ఈరోజు హార్ట్ టు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అంటే యూటీఎఫ్, ఇది ఒక ఉపాధ్యాయ సంఘం, విద్యార్థుల శ్రేయస్సు కోసం కూడా నిరంతరం పాటుపడతా ఉంటాం. ఈ పుస్తకం మా యూటీఎఫ్ సంబంధించిన 20 సంవత్సరాల పైన అనుభవం ఉన్న ఉపాధ్యాయులచే ఈ ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగింది. ఎందుకంటే బయట రకరకాల పబ్లిషర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరికో ఇచ్చి క్వశ్చన్ పేపరు టెస్ట్ పేపర్స్ తయారు చేయమని చెప్పి ఇస్తారు. కానీ ఇది ఈ యూటీఎఫ్ అనేది ఒక ఉపాధ్యాయ సంఘం కాబట్టి మా సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థుల నైపుణ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ ఎలా బోధిస్తే వీళ్ళకి అర్థమవుతుందని చెప్పి అలాంటి పద్ధతుల్లో బోధిస్తూ రవి నాయక్ సారు మరి మనకు ఈ పుస్తకాన్ని సారు ఒక డోనర్ను శ్రీనివాసు సార్ పేరు విజయవాడ కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే సార్ సహకారంతో విద్యార్థుల కోసం మీరు బాగా చదవాలా, మీరు బాగా చదువుకొని మంచి విజ్ఞానవంతులు కావాలా, ఈ భారతదేశానికి మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మీకు అందించడం జరుగుతా ఉంది. ఈ పుస్తకాన్ని ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా గత సంవత్సరంలో దాదాపుగా డిసెంబర్ ఎండింగ్ లో ఇచ్చాము మీకు. సారు నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మనం ఏదైనా కానీ సార్ ఈసారి 100 days ప్లానింగ్ స్టార్ట్ అయ్యే లోపల మనం ఇవ్వాలి సార్ పిల్లలకి అని చెప్తే నేను అదే సార్ రిక్వెస్ట్ లో మన్నించి, కాబట్టి గుర్తు పెట్టుకొని ప్రతి విద్యార్థి ఈ 100 రోజుల ప్రణాళికలో ఈ పుస్తకాన్ని కూడా కలుపుకొని చదువుకొని మంచి రిజల్ట్తో మీ తల్లిదండ్రులకు, ఈ పాఠశాలకు, పుట్టి పెరిగిన మీ గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కదిరి మండల్ పరిధిలో ఉన్న దాదాపు 10 గవర్నమెంట్ స్కూళ్ళకి ఈరోజు ఈ ఎస్ఎస్సి మోడల్ పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాము. దాత అయినటువంటి ఎన్ శ్రీనివాస్ సార్ ఏపీ ట్రాన్స్కో విజయవాడలో వర్క్ చేస్తున్నారు. ఫీజు కూడా సారే కట్టారు, బుక్స్ కూడా సారే అందించారు మీకు కేఎన్ పాలెంకి. తర్వాత ఫిబ్రవరి మాసంలో సార్కి రమ్మని చెప్పాను, ఈ బుక్లు ఏనికే రమ్మని చెప్పాను, వీలవుతున్నారు. వచ్చే ఫిబ్రవరికి సార్ విజయవాడ నుంచి మీ వరకు ఇక్కడ వస్తారు, కిట్ ఇవ్వడానికి సార్ చేతుల మీదుగా. సో థ్యాంక్ యూ సార్. మీ సహకారంతోనే మీ యొక్క ఉపాధ్యాయుల సంఘం ద్వారానే పిల్లలకి మంచి భవిష్యత్తు అందిస్తున్నారు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలా మన శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఎస్ఎస్సి మోడల్ తయారు చేసిన మోడల్ పేపర్ని ఈరోజు పొద్దున్న నుంచి స్కూల్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం. సో అందులో భాగంగానే మన స్కూల్లో కూడా ఆల్రెడీ మనకి ఫీ కట్టారు కదా ఎన్ శ్రీనివాస్ సార్, ఏపీ ట్రాన్స్కో విజయవాడలో వర్క్ చేస్తారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనకి బ్రాహ్మణపల్లికి ఈ 2 స్కూళ్ళకి సారే ఫీజు కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, తర్వాత ఎగ్జామ్ కిట్ కానీ సారే అందిస్తున్నారు. సో మనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా జెన్యూన్గా మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు నమ్మి ఇలాంటి కార్యక్రమాలు మాతో చేయిస్తున్నందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అందుకని మీరు చదువుని నమ్ముకోండి, బాగా చదవండి. మీరు కూడా అభివృద్ధి అయిన తర్వాత ఇలా సమాజం పట్ల
సామాజిక బాధ్యత మీరు కూడా సహాయం అందించాలని కోరుకుంటూ మరొకసారి గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించుకుంటున్నందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీనివాస్ సార్ గారు, మన లోకల్గా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి రవి నాయక్, అలాగే లక్ష్మీదేవి, వీళ్ళకి ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరమే కాదు, ఇందాక చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థుల యొక్క అవసరాలన్నింటినీ, అంటే స్టడీ మెటీరియల్తో పాటు మోడల్ పేపర్సు, అలాగే ఫీ పేమెంటు, ఇంకా ఎగ్జామ్ కిట్, ఇవన్నీ కూడా సమకూరుస్తూ మీ అందరికీ ఈ చదువులో తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ హార్ట్ టు హెల్ప్ స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెటీరియల్ దగ్గర నుంచి మొత్తం ఉంది, దాన్ని చెప్పడానికి మంచి ఎఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు. వాటి యొక్క సేవలను అన్నింటినీ మీరు వినియోగించుకొని రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు కూడా, ఈ స్కూల్లో ఎవరు ఫెయిల్ అయినారనేది లేకుండా అందరూ పాస్ అయ్యి వీరు ఇంతమంది పడుతున్నటువంటి ఈ శ్రమకు సార్థకత చేకూర్చాలని చెప్పి నేను మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ దాతలందరికీ కూడా మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయ బృందం తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.